advanced communication system. So దీంట్లో ఫస్ట్ టాపిక్ యాంటీనాస్. So what is actually an antenna? So I am saying that antenna is nothing but a transducer. So it is a transducer. Transducer means which converts one form of energy to another form of energy. Okay. సో యాంటీనా అనేది ఒక ట్రాన్స్డ్యూసర్. ఇది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని ఇంకొక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. అంటే ఫర్ ఎట్ ద సెండింగ్ ఎండ్ మనం తీసుకుంటే, సో దిస్ యాంటీనా విల్ కన్వర్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. ఓకేనా? సో అంటే స్పేస్ నుంచి వెళ్ళడానికి ఈజీగా ఉండేటట్టు ఈఎం వేవ్స్ని కన్వర్ట్ చేస్తుంది. ఓకే. ఎట్ ద రిసీవింగ్ ఎండ్ ఏదైతే మనకి రిసీవింగ్ యాంటీనాస్ ఉంటాయో, ఆ రిసీవింగ్ యాంటీనాస్ చేసే వర్క్ ఏంటి అంటే దే కన్వర్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆర్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్. ఓకేనా? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ సిగ్నల్గా కానీ లేదా ఎలక్ట్రికల్ సిగ్నల్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్గా కానీ కన్వర్ట్ చేస్తే దాన్ని యాంటీనా అంటున్నాం. అంతేనా? సో సిగ్నల్ని ప్రాపగేట్ చేయాలంటే యాంటీనా ప్రాపర్గా నాకు ఛానల్లో దాన్ని ట్రాన్స్మిట్ చేయాలి. సో ఎట్ ద సెండింగ్ ఎండ్ మనకి అప్పటి వరకు మాడ్యులేషన్ చేస్తుంటాము, దాన్ని మళ్ళీ పవర్ లెవెల్స్ ఇంప్రూవ్ చేస్తుంటాం. ఇదంతా కూడా ఎలక్ట్రికల్ ఫామ్లో ఉంటుంది. సో ఆ ఎలక్ట్రికల్ ఫామ్లో ఉన్న ఎనర్జీని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్గా కన్వర్ట్ చేసి పంపిస్తుంది. అందుకే యాంటీనా ఏమన్నాము, ఒక ట్రాన్స్డ్యూసర్లా యాక్ట్ చేస్తుందని చెప్తున్నాం. ఓకే. ద డివైస్ దట్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఇంటూ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ ఈజ్ కాల్డ్ యాంటీనా. అదే ఫర్ ద రిసెప్షన్ ద డివైస్ విచ్ కన్వర్ట్స్ electromagnetic waves into electrical signals, that is called receiving antenna. ఓకే. సో ఈ యాంటీనాస్కి సంబంధించి మనకి కొన్ని పారామీటర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ పారామీటర్ ఏంటి అంటే రేడియేషన్ రెసిస్టెన్స్. ఇట్ ఈస్ ఇండికేటెడ్ విత్ RR. Radiation resistance is indicated with the letter RR. So what is actually this radiation resistance means? The equivalent resistance of an antenna. The equivalent resistance of antenna that represents the radiated power. So this is nothing but a equivalent resistance of antenna. By using this resistance we will radiate the power into space. సో ఈ రెసిస్టెన్సే మనకి పవర్ని రేడియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో యాక్చువల్లీ దేర్ ఈస్ నో ఫిజికల్ రెసిస్టెన్స్ దేర్. యాంటీనా దగ్గర ఎటువంటి ఫిజికల్ రెసిస్టెన్స్ ఉండదు. బట్ యాక్చువల్లీ ఇది ఏంటి అంటే యాంటీనా ఒకవేళ ఉంటే ఆ యాంటీనా యాక్చువల్గా ఎంత రెసిస్టెన్స్ని ఆఫర్ చేస్తుంది అనేది చూస్తాం. ఆ ఆఫర్ చేసే రెసిస్టెన్సే మనకి ఇక్కడ రేడియేషన్ రెసిస్టెన్స్ అంటున్నాం. ఓకేనా? సో యాంటీనా రెసిస్టెన్స్ యూజ్ చేసుకుని మనం పవర్ని రేడియేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఎంత పవర్ని రేడియేట్ చేస్తూ ఉంటామని చెప్పేసి. సో ఇట్స్ నాట్ ఏ ఫిజికల్ రెసిస్టర్. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఏ ఫిజికల్ రెసిస్టర్. రేడియేషన్ రెసిస్టెన్స్ అనేది మనకేంటంటే నార్మల్గా డైరెక్ట్గా ఒక రెసిస్టర్ డివైస్లో ఉండదు, మనకు కనిపించదు. బట్ ఇది ఏంటంటే యాంటీనా దగ్గర ఏదైతే ఉందో యాంటీనా రెసిస్టెన్సే మనకి రేడియేషన్ రెసిస్టెన్స్ అవుతుంది. సో ఈ పారామీటర్ ఏంటి మనకి చెప్తుంది అంటే దిస్ పారామీటర్ రిప్రజెంట్స్ టోటల్ రేడియేటెడ్ పవర్ into the space. Radiated power into
స్పేస్. ఎంత పవర్ని మనం స్పేస్లోకి రేడియేట్ చేస్తున్నాం అని చెప్పే పారామీటర్ రేడియేషన్ రెసిస్టెన్స్. ఓకే. సో జనరలీ the power radiated PR is equal to, what is actual power? Power P is equal to I square of. So I square into ఇక్కడ రెసిస్టెన్స్ ఏంటి? రేడియేషన్ రెసిస్టెన్స్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ రేడియేటెడ్ పవర్. ఎంత రేడియేటెడ్ పవర్ ఉంటుందని చెప్పేది రేడియేషన్ రెసిస్టెన్స్. సో జనరల్ ఇది ఏంటంటే దిస్ రేడియేషన్ రెసిస్టెన్స్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ ద స్క్వేర్ ఆఫ్ ది కరెంట్. స్క్వేర్ ఆఫ్ ద కరెంట్ అట్ ద యాంటీనా. ఓకే. సో ఇది మనకి ఇంపార్టెంట్. పవర్ రేడియేటెడ్ ఈజ్ ఈక్వల్ టు I స్క్వేర్ ఇంటూ R. మనకు జనరల్ ఫార్ములా గుర్తుంటుంది, బట్ ఇక్కడ యూజ్ చేసే R ఏంటి అంటే రేడియేషన్ రెసిస్టెన్స్ అని చెప్తాం. ఓకేనా? అర్థమైందా ఇది? రేడియేషన్ రెసిస్టెన్స్. సో ఈ రేడియేషన్ రెసిస్టెన్స్ వాల్యూస్ ఎంత ఉంటాయి అని అడుగుతాడు. సో ద రేడియేషన్ రెసిస్టెన్స్ ఫర్ హాఫ్ వేవ్ డైపోల్, రేడియేషన్ రెసిస్టెన్స్ ఫర్ హాఫ్ వేవ్ డైపోల్ ఈజ్ ఈక్వల్ టు 73 ohms అప్రాక్సిమేట్లీ. అది 75 అవ్వచ్చు, 72 అవ్వచ్చు, బట్ అప్రాక్సిమేట్లీ దీని వాల్యూ ఎంత అంటే హాఫ్ వేవ్ డైపోల్కి రేడియేషన్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 73 ohms ఉంటుంది అన్నమాట. ఇఫ్ ఇట్ ఈస్ ఎ షార్ట్ డైపోల్ రేడియేషన్ రెసిస్టెన్స్ R is equal to 80 into pi square into L by lambda. 80 into pi square into L by lambda, where L is the length of the antenna. Lambda is EM wavelength. Okay. ఇది షార్ట్ డైపోల్ రేడియేషన్ రెసిస్టెన్స్ ఫార్ములా. అర్థమైందా? సో యాంటీనా అంటే ట్రాన్స్డ్యూసర్ ఎలక్ట్రికల్ నుంచి ఈఎం వేవ్ కానీ ఈఎం వేవ్ నుంచి ఎలక్ట్రికల్గా కానీ కన్వర్ట్ చేస్తుంది. ఇందులో ఫస్ట్ పారామీటర్ యాంటీనా యొక్క క్యారెక్టరిస్టిక్స్ని డిఫైన్ చేసే ఫస్ట్ పారామీటర్ ఏంటి అంటే రేడియేషన్ రెసిస్టెన్స్. సో ఎంత పవర్ని మనం రేడియేట్ చేయాలి అన్నది ఈ రేడియేషన్ పవర్పై డిపెండ్ అవుతూ ఉంటాం. సో రేడియేషన్ రెసిస్టెన్స్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ ద స్క్వేర్ ఆఫ్ ది కరెంట్, దెన్ ఇట్ విల్ జనరేట్ ద టోటల్ రేడియేటెడ్ పవర్ ఇన్ టు ద స్పేస్. ఓకే. సో హాఫ్ వేవ్ డైపోల్కి రేడియేషన్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది? హాఫ్ వేవ్ డైపోల్ రేడియేషన్ రెసిస్టెన్స్ వాల్యూ 73 ohms. సో జనరల్ షార్ట్ వేవ్ డైపోల్ కి రేడియేషన్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి అంటే 80 pi square into lambda L by lambda whole square. L by lambda whole square కూడా ఉంటుంది. 80 pi square into L by lambda whole square. Okay, this is the radiation resistance for short wave dipole. అర్థమైందా? సో రేడియేషన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలి? రేడియేషన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలి? ఇఫ్ యు వాంట్ టు జనరేట్ మోర్ పవర్ ఎక్కువే ఉండాలి. కానీ రేడియేషన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే లాసెస్ కూడా అలానే ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ రేడియేషన్ రెసిస్టెన్స్ కీ పాయింట్స్ రాయండి. రేడియేషన్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ విత్ యాంటీనా హైట్ లెంత్. సో యాంటీనా లెంత్ ఇంక్రీజ్ అయితే radiation resistance also increases. The radiation resistance increases with the antenna length. So radiation resistance increases with the length of the antenna. As the length increases, radiation resistance also increases. As resistance R is equal to rho L by A. మనం విన్నాం కదా. సో రెసిస్టెన్స్ ఏమవుతుంది? లెంత్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏం లెంత్ ఇంక్రీజ్ అవ్వాలి? యాంటీనా యొక్క లెంత్ కానీ ఇంక్రీజ్ అయితే రేడియేషన్ రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ వన్ కీ పాయింట్. నెక్స్ట్, ఫర్ షార్ట్ యాంటీనా లో రేడియేషన్ రెసిస్టెన్స్. అంతే కదా? ఫర్ షార్ట్ యాంటీనా హ్యావింగ్ లో రేడియేషన్ రెసిస్టెన్స్. అంతేనా? సో ఇఫ్ ద రేడియేషన్ రెసిస్టెన్స్ ఇస్ వెరీ స్మాల్ వాల్యూ, అప్పుడు ఏమవుతుంది? ఇఫ్ ద రేడియేషన్ రెసిస్టెన్స్ ఇస్ వెరీ స్మాల్ వాల్యూ, దెన్ రేడియేటెడ్ పవర్ రేడియేటెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? I స్క్వేర్ ఇంటూ రేడియేషన్ రెసిస్టెన్స్.
So as this radiation resistance is very small value, then there is a poor power radiation. Okay, write a point. If radiation resistance is small, that implies poor power radiation. Total resistance is equal to radiation resistance plus loss resistance. Generally antenna no total resistance is equal to radiation resistance plus loss resistance. Okay. Next, if RR is less than RL, then it improves very poor efficiency. రేడియేషన్ రెసిస్టెన్స్ అన్నది లాస్ రెసిస్టెన్స్ కన్నా తక్కువ ఉందనుకో. లాస్ రెసిస్టెన్స్ కన్నా తక్కువ ఉంటే ఏమవుతుంది? పవర్ ఎఫిషియన్సీ అంత ఏమీ ఉండదు. యాజ్ ఆర్ ఇస్ వెరీ స్మాల్ వాల్యూ, ముందే రాస్తున్నాం. ఆర్ స్మాల్ వాల్యూ అయితే రేడియేషన్ పవర్ తక్కువగా ఉంటుంది. యాజ్ రేడియేషన్ పవర్ ఈజ్ లెస్ వాల్యూ, ఎఫిషియన్సీ ఇస్ ఆల్సో వెరీ లో. అంతేనా? నెక్స్ట్, టోటల్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇజ్ ఈక్వల్ టు in the antennas total input impedance let us say Zin is equal to ఏమవుతుంది? రేడియేషన్ రెసిస్టెన్స్ ప్లస్ లాస్ రెసిస్టెన్స్ ప్లస్ రియాక్టెన్స్ వాల్యూ. ఓకేనా? let us say J into X reactance value. Okay, total input impedance of the antenna is the sum of the radiation resistance plus loss resistance. In addition to that, there is a reactance portion. Now, at the resonance, ఏమవుతుంది చెప్పండి? at the resonance, reactance value becomes 0. At the resonance, reactance value, X value is equal to 0. So as X value is equal to 0 means total input impedance ఏమవుతుంది? X value 0 అయితే total input impedance only resistance portion ఉంటుంది. అదేంటి? ఆ రెసిస్టెన్స్ లో సమ్ ఆఫ్ ది రేడియేషన్ రెసిస్టెన్స్ యాజ్ వెల్ యాజ్ ద లాస్ రెసిస్టెన్స్. అర్థమైంది? నెక్స్ట్, at the resonance the resistance of the antenna is pure resistive. మీకు క్వశ్చన్ రావచ్చు, at the resonance what is the nature of the antenna? Pure resistor, pure capacitor, pure inductor, or none of the above. So it is a pure resistor. ఎప్పుడు కూడా నాట్ ఓన్లీ యాంటెనా, at any case at the resonance the entire circuit behaves like a resistive network. ఎప్పుడు కూడా కామన్ పాయింట్, రెసిస్టివ్ నెట్వర్క్గా వర్క్ చేస్తుంది. ఎప్పుడు కూడా రెజొనెన్స్ దగ్గర ఎప్పుడు కూడా రెసిస్టివ్ నెట్వర్క్లో వర్క్ చేస్తుంది. ఏదైనా అవ్వచ్చు. ఇక్కడైతే యాంటెనా, మన కేసులో యాంటెనా, అదర్ కేసులో అనదర్ నెట్వర్క్ అయి ఉండొచ్చు. సో ఎంటైర్ నెట్వర్క్ అనేది రెజొనెన్స్ దగ్గర ఒక రెసిస్టివ్లా యాక్ట్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? అయితే ఈ పారామీటర్ అర్థమైందా? రేడియేషన్ రెసిస్టెన్స్ ఉంది. నెక్స్ట్ వన్, బీమ్ విడ్త్. యాంటెనాకి ఇంకొక పారామీటర్ ఏంటి అంటే బీమ్ విడ్త్. So the characteristics of an antenna is beam width. So what is actually beam width? So this is the radiation pattern. ఇప్పుడు beam width అంటే ఏం చెప్తాం? Beam width means length of the beam or width of the beam.
సో ఇప్పుడు కూడా బీమ్ విడ్త్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ యాంగిల్ ఎంత వైడ్గా ఉందని చెప్తుంది. ఓకేనా? యాంగిల్ తక్కువగా ఉంటే నేరోగా ఉంది, యాంగిల్ ఎక్కువగా ఉంటే వైడ్గా ఉంది. రైట్? సో బీమ్ విడ్త్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్, దిస్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ టూ హాఫ్ పవర్ పాయింట్స్, చాలా ఇంపార్టెంట్. యాంగిల్ దేనికి యాంగిల్? రెండు హాఫ్ పవర్ పాయింట్స్ తీసుకుంటే ఆ రెండు హాఫ్ పవర్ పాయింట్స్ మధ్య ఎంత యాంగిల్ ఉందో చెప్పేది బీమ్ విడ్త్ అన్నమాట. ఓకేనా? సో హాఫ్ పవర్ పాయింట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ -3 dB పాయింట్స్. హాఫ్ పవర్ పాయింట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ -3 dB పాయింట్స్. సో జనరల్గా మనకి బీమ్ విడ్త్ అంటే మన మైండ్లోకి రావాల్సింది ఏంటి అంటే రేడియేషన్ ప్యాటర్న్ ఎంత వైడ్గా ఉందా నేరోగా ఉందా చెప్పే పారామీటర్. ఓకేనా? రేడియేషన్ ప్యాటర్న్ నేరోగా ఉంటే బెస్టా వైడ్గా ఉంటే బెస్టా? జనరల్లీ వైడ్గా ఉండాలా? ఓకే. సో వైడ్గా ఉంటే గెయిన్ ఎక్కువ వస్తుందా, నేరోగా ఉంటే గెయిన్ ఎక్కువ వస్తుందా? తెలియదు. ఓకే, బెటర్. నీవే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమని చెప్తున్నాను, బీమ్ విడ్త్ అన్నది చెప్పేది ఏంటి అంటే ఒక రేడియేషన్ ప్యాటర్న్ యొక్క విడ్త్ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? సో ఇది ఎంత నేరోగా ఉందా లేకుంటే వైడ్గా ఉందా? ఏంటి ఆ విడ్త్ అంటే ద యాంగిల్ బిట్వీన్ టూ హాఫ్ పవర్ పాయింట్స్. ఓకేనా? సో ఈ హాఫ్ పవర్ పాయింట్స్ ఇంకో పేరు ఏంటి అంటే -3 dB పాయింట్స్ అన్న. అంటే ఒక -3 dB లైన్ ఈ బీమ్ విడ్త్ మీద మనం డ్రా చేస్తే అది బీమ్ని రేడియేషన్ ప్యాటర్న్ని 2 పాయింట్స్ దగ్గర క్రాస్ చేస్తుంది. సో ఈ 2 పాయింట్స్ మధ్య ఒక స్ట్రైట్ లైన్స్ మనం డ్రా చేసుకుంటే, ఓకే, టాంజెంట్స్ డ్రా చేసుకుంటే ఆ రెండు మధ్య ఎంత యాంగిల్ ఉంటుంది అని చెప్పేది బీమ్ విడ్త్ అన్నమాట. ఓకే. సో బీమ్ విడ్త్ని దేంట్లో మెజర్ చేస్తాం జనరల్గా? డిగ్రీసే కదా బీమ్ విడ్త్. చూడండి, ఇక్కడ ఫ్రీక్వెన్సీ కాదు, విడ్త్ ఉన్న దగ్గర ప్రతి దగ్గర ఫ్రీక్వెన్సీ కాదు, ఇక్కడ బీమ్ విడ్త్ అంటున్నాం. సో ఇట్ ఈస్ మేబీ ఇన్ యాంగిల్ ఆర్ ఇట్ మేబీ ఇన్ రేడియన్స్. యాంగిల్ అయినా అయి ఉండొచ్చు, రేడియన్స్ అయినా అయి ఉండొచ్చు. ఓకే, యూనిట్ ఏంటి? యాంగిల్ ఆర్ రేడియన్స్. సో ఇక్కడ హాఫ్ పవర్ పాయింట్స్ అంటే ఏంటి? ఏ పాయింట్ దగ్గర అయితే ఓవరాల్ రేడియేషన్ ప్యాటర్న్ అన్నది హాఫ్ ఆఫ్ ది మ్యాక్సిమం పవర్ ఉంటుంది. సో మ్యాక్సిమం పవర్ ఇది అనుకుందాం, మ్యాక్సిమం పవర్ అది పీక్ అనుకుందాం, అందులో హాఫ్ ఆఫ్ ది మ్యాక్సిమం పవర్. ఓకేనా? హాఫ్ ఆఫ్ ది మ్యాక్సిమం పవర్ లేదా -3 dB పవర్. మ్యాక్సిమం పవర్ ఎంత వచ్చింది దాంట్లో -3 dB చేయగా వచ్చే పవర్ హాఫ్ ఆఫ్ ది మ్యాక్సిమం పవర్ అంటారు. ఓకేనా? సో 10 log 2 ఈజ్ నథింగ్ బట్ ఎంత వస్తుంది? 10 log 2 బేస్ 10 log 2 వాల్యూ 3 dB వస్తుంది. 10 log of 1/2 -3 dB వస్తుంది. ఓకేనా? సో 1/2 మీన్స్ హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం పవర్. ఓకేనా? హాఫ్ పవర్ పాయింట్స్ అంటే అది దాని మీనింగ్. మ్యాక్సిమం పవర్లో హాఫ్ ఆఫ్ ది పవర్ దగ్గర మనం ఒక లైన్ డ్రా చేస్తే ఆ రెండు మధ్య ఎంత యాంగిల్ ఉంటుందో చెప్పేది బీమ్ విడ్త్ అవుతుంది. సో ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి బీమ్ విడ్త్లో. హాఫ్ పవర్ బీమ్ విడ్త్ అంటాము, అలాగే ఫస్ట్ నల్ బీమ్ విడ్త్ అంటాం. హాఫ్ పవర్ బీమ్ విడ్త్ అని, ఫస్ట్ నల్ బీమ్ విడ్త్ అని అంటాం. సో ఇందులో పాయింట్స్ చూడండి ఒకసారి. బీమ్ విడ్త్ ఎంత నేరోగా ఉంటే దాని మీనింగ్ ఏంటి చూడండి. ఇక్కడ బీమ్ విడ్త్ నేరోగా ఉంటే హై డైరెక్టివిటీ ఉంది అంటే సిగ్నల్ ఫోకస్డ్గా ఉంది అని. సిగ్నల్ అనేది హైలీ ఫోకస్డ్గా ఉంది అని చెప్తాం. సో బీమ్ విడ్త్ ఈజ్ నేరో. రైట్ డౌన్. ఇఫ్ ద బీమ్ విడ్త్ నేరో మీన్స్ it is having high directivity. బీమ్ విడ్త్ నేరోగా ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? హై డైరెక్టివిటీ.
So narrow beam width indicates narrow beam width. Narrow beam width means having high directivity. Wide beam width means low directivity. That is the relation between beam width and directivity. Directivity ki beam width ki relation enti ante inversely proportional. Beam width is inversely proportional to directivity. Beam width is inversely proportional to directivity, where D is directivity. So beam width and narrow గా ఉంది అంటే హై డైరెక్టివిటీ ఉంటుంది, beam width వైడ్ గా ఉంది అంటే డైరెక్టివిటీ లోగా ఉంటుంది. లేదా డైరెక్టివిటీ హైగా ఉందంటే దాని మీనింగ్ ఏంటి? 1/d వాల్యూ ఏమవుతుంది? లో వాల్యూ అవుతుంది. లో వాల్యూ మీన్స్ beam width లెస్. beam width దేనికి తక్కువ ఉంటుంది? నేరో బ్యాండ్. దేనికి తక్కువ ఉంటుంది? beam width ఎక్కువగా ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? వైడ్. beam width తక్కువగా ఉందంటే దాని మీనింగ్ ఏంటి? వెరీ నేరో. నేరోగా ఉన్నప్పుడు నాకు తక్కువ beam width వస్తుంది, వైడ్గా ఉన్నప్పుడు ఎక్కువ beam width వస్తుంది. ఓకే, సో డైరెక్టివిటీ హైగా ఉంది మీన్స్ నేరో beam width. డైరెక్టివిటీ లోగా ఉంది అంటే వైడ్ beam width. ఓకే, so that is the relationship between the directivity and beam width. Another important point is beam width is measured in degrees or radians. Beam width is measured in degrees or radians. Beam width is measured in degrees or radians. So important point ఏంటి అంటే narrow beam width means highly focused signal. Highly focused signal. High directivity. Within bracket high directivity. అర్థమైందా? ఓకే, బీమ్ విడ్త్ కి డైరెక్టివిటీ కి రిలేషన్ ఏంటి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. వైడ్ బీమ్ విడ్త్ ఉంటే డైరెక్టివిటీ ఎంత ఉంటుంది? లోగా ఉంటుంది. లో బీమ్ విడ్త్ ఉంటే narrow beam width means beam width is low value. Wide beam width means beam width is high value. అంతే కదా. తీటా లోగా ఉంటే narrow beam width, తీటా హైగా ఉంటే wide beam width. So next one, another parameter for the antenna is polarization. Another parameter of the antenna is polarization. So polarization అంటే ఏంటి? It indicates the direction of the electric field. EM wave లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఓకేనా? EM wave అంటేనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాంబినేషన్. బట్ polarization only related with direction of the electric field. మీకు ఆప్షన్స్లో చాలా ఇస్తాడు, బట్ పాలరైజేషన్ అనేది డైరెక్ట్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్తో మాత్రమే చెప్తుంది. ద ఓరియంటేషన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్న, ద ఓరియంటేషన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్న. ఓకే, సో పాలరైజేషన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి మళ్ళీ మనకి? పోలరైజేషన్లో హారిజంటల్ పోలరైజేషన్, వర్టికల్ పోలరైజేషన్, సర్క్యులర్ పోలరైజేషన్, ఎలిప్టికల్ పోలరైజేషన్ వినుంటాం కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోలరైజేషన్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ వన్ లీనియర్ పోలరైజేషన్ మీన్స్ linear polarization means electric field in one direction.
field in one direction. ఏదో ఒక డైరెక్షన్ లో ఫిక్స్ అయి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ సర్క్యులర్ పోలరైజేషన్. సో circular polarization means rotating electric field. Circular polarization means rotating electric field. సో ఇక్కడ మీకు చెప్పాను కదా, లీనియర్ పోలరైజేషన్ లోనే ఏదో ఒక డైరెక్షన్ ఉన్నాం కదా, ఏదో హారిజంటల్ కానీ, లీనియర్ పోలరైజేషన్ లో టైప్స్ ఏంటంటే హారిజంటల్ పోలరైజేషన్ ఆర్ వర్టికల్ పోలరైజేషన్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది హారిజంటల్ యాక్సిస్ మీద ప్రాపగేట్ అవుతుంది అంటే దెన్ ఇట్ ఈస్ ఏ హారిజంటల్ పోలరైజేషన్. లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వై యాక్సిస్ నుంచి ఒకవేళ ప్రాపగేట్ అవుతుంది అంటే దెన్ ఇట్ ఈస్ వర్టికల్ పోలరైజేషన్. సో ఓవరాల్గా ఈ పోలరైజేషన్ టర్మ్ అనేది దేంతో లింక్ అవుతుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్తో లింక్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంది అన్న దాన్ని బట్టి మనం పోలరైజేషన్ టైప్స్ చెప్తా ఉంటాము. ఓకేనా? సో ఇప్పుడు యాంటీనా పోలరైజేషన్ అవసరం లేదా? యాంటీనా జనరేట్ చేసేది ఏంటి? ఒక యాంటీనా తీసుకున్నాం అనుకో. సో ఈ యాంటీనా జనరేట్ చేసేది ఏంటమ్మా? ఈఎం వేవ్ జనరేట్ చేస్తుంది. ఇందులో ఈఎం వేవ్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉన్నదో చెప్పేదే పోలరైజేషన్. సో ఇది ట్రాన్స్మిటింగ్ యాంటీనా. రిసీవింగ్ యాంటీనా కూడా ఉంది. సో రిసీవింగ్ యాంటీనా కూడా ఒక పోలరైజేషన్ ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు ట్రాన్స్మిటింగ్ యాంటీనా ఒక పోలరైజేషన్, రిసీవింగ్ యాంటీనా ఇంకొక పోలరైజేషన్ ఫాలో అయింది అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? మిస్ మ్యాచ్ వస్తుంది. పోలరైజేషన్ మిస్ మ్యాచ్ అయ్యింది అంటే పవర్ కంప్లీట్గా లాస్ అవుతుంది అని. సో రిసెప్షన్ సిగ్నల్ ఏమీ ఉండదు. కంపల్సరీగా రెండు కూడాను ఒకే పోలరైజేషన్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ పాయింట్స్ చూడండి ఒకసారి, కీ పాయింట్స్ నోట్ చేయండి. ట్రాన్స్మిటింగ్ అండ్ రిసీవింగ్ యాంటీనా మస్ట్ హ్యావ్ సేమ్ పోలరైజేషన్. So transmitting antenna as well as receiving antenna. So both are having same polarization. రెండింటికి సేమ్ పోలరైజేషన్ ఉండాలి. సపోజ్ ట్రాన్స్మిటింగ్ యాంటెన్నా ఫాలోస్ ద లీనియర్ పోలరైజేషన్, దెన్ రిసీవింగ్ యాంటెన్నా లీనియర్ పోలరైజేషన్లోనే ఉండాలి. లేదు ఆ లీనియర్లో ఇది హారిజంటల్ పోలరైజేషన్ ఫాలో అయింది అనుకో, ఇది కూడా హారిజంటల్ పోలరైజేషన్ ఫాలో అవుతుంది. లేదు సర్క్యులర్ పోలరైజేషన్ ఫాలో అవుతుంది అనుకోండి, రిసీవింగ్ యాంటెన్నా కూడా సర్క్యులర్ పోలరైజేషన్. సో వాడు మీరు బిట్ ఇచ్చేటప్పుడు సో అండ్ సో మాడ్యులేషన్లో యాంటెన్నా అన్నది సర్క్యులర్ పోలరైజేషన్ ఫాలో అవుతుంది ట్రాన్స్మిటింగ్ చేసేటప్పుడు. దెన్ రిసీవింగ్ యాంటెనాకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోలరైజేషన్ షూటబుల్ అంటారు. సో ఇచ్చిన ఆప్షన్లో సర్క్యులర్ ఉంటే సర్క్యులర్ ప్లేస్ అదే టిక్ చేస్తారు. అర్థమైంది? అంటే రెండు కూడా ట్రాన్స్మిటింగ్ యాంటెన్నా రిసీవింగ్ యాంటెన్నా సేమ్ పోలరైజేషన్లో ఉండాలన్న విషయం గుర్తుండాలన్నమాట. నెక్స్ట్ పాయింట్. సో ఇఫ్ ద పోలరైజేషన్ is mismatch, more signal loss. The polarization mismatch implies more signal loss. If there is a mismatch in polarization or not, okay, polarization mismatch implies more signal loss. సో ఈ పోలరైజేషన్ మిస్ మ్యాచ్ అయింది అనుకోండి, పవర్ లాస్ ఉంటుందా ఉండదా? సో ఆ పవర్ ఎంత లాస్ ఉంటుంది అంటే, సో పవర్ లాస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ట్రాన్స్మిటెడ్ పవర్ ఇంటూ cos square theta. Power loss. So this power loss is total transmitted power into cos square theta. Okay, theta is the angle. Okay. Next one, right? Circular polarization which is used in satellite communication. Circular polarization is used in satellite communication.
నెక్స్ట్ వన్ డైరెక్టివిటీ. జస్ట్ ఇవన్నీ డెఫినేషన్స్ యాక్చువల్గా, కానీ దానిలో వచ్చే క్వశ్చన్స్ ఒకసారి ఏ ఫీల్డ్లో రావచ్చు అనేది చూస్తున్నాం. డైరెక్టివిటీ అంటే ఏంటి చెప్పండి? ఏంటి డైరెక్టివిటీ అంటే? గెయిన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డైరెక్టివిటీ, బోత్ ఆర్ నాట్ సేమ్. డైరెక్టివిటీ గెయిన్ రెండు డిఫరెంట్ వర్డ్స్ అన్నమాట. ఓకేనా? సో డైరెక్టివిటీ వేరు, గెయిన్ వేరు. గెయిన్ అన్నది అప్లై చేసిన ఇన్పుట్ బట్టి అవుట్పుట్ ఎంత ఇంప్రూవ్ అయిందని చెప్తుంది. ఇక్కడ మనం ట్రాన్స్మిట్ చేసిన తర్వాత అదేమైనా ఇంప్రూవ్ అవుతుందా? ఓకే, అయితే అయ్యింది. సో గెయిన్, ట్రాన్స్మిటింగ్ యాంటీనా గెయిన్ వేరు, యాంటీనా డైరెక్టివిటీ వేరు, రెండు డిఫరెంట్ వర్డ్స్ అన్నమాట. ఓకే. సో డైరెక్టివిటీ అంటే ఏంటి అంటే జనరల్గా హౌ స్ట్రాంగ్ ద యాంటీనా రేడియేట్స్ ఇన్ వన్ డైరెక్షన్. మనకి సిగ్నల్ అనేది ఏదో ఒక డైరెక్షన్లో వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా? సో మనకి చూడండి, మొబైల్ తీసుకున్నాం అనుకోండి, మొబైల్ అలా తిప్పుతో ఏదో ఒక డైరెక్షన్లో హైయెస్ట్ స్ట్రెంత్ వస్తుంది. ఓకేనా? ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఎంత స్ట్రాంగ్గా అది సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేస్తుందని చెప్పేది డైరెక్టివిటీ అనమాట. ఓకేనా? అది ఏ డైరెక్షన్ అన్నది దానిపై డిపెండ్ అవుతూ ఉంటుంది. జనరల్గా ఏదో ఒక డైరెక్షన్లో మాత్రం మ్యాక్సిమం పీక్ ఇస్తుంది అన్నమాట. సో మీకు రేడియేషన్ పవర్ కూడా మీరు తీసుకుంటే జనరల్గా ఈ బీమ్ అన్నది ఏదో ఒక డైరెక్షన్లోనే మ్యాక్సిమం వస్తుంది. రిమైనింగ్ దాంట్లో సైడ్ లోబ్స్ వస్తాయి, బ్యాక్ లోబ్స్ వస్తాయి. సో ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఎంత స్ట్రాంగ్గా అది రేడియేట్ చేస్తుందని చెప్పేది డైరెక్టివిటీ. ఓకే. సో ఈ డైరెక్టివిటీని డీతో ఇండికేట్ చేస్తాము. ఒకళ్ళు రాసుకోండి, ఇది రాయాలంటే ఎలా రాస్తాం అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్. సో డైరెక్టివిటీ is the ratio of maximum radiation intensity to the average radiation intensity. ఇంటెన్సిటీ అని రాయొచ్చు, లేదా పవర్ అన్న రాయొచ్చు, మీ ఇష్టం. ఓకేనా? సో డైరెక్టివిటీ ఏంటి అంటే మ్యాక్సిమం రేడియేషన్ పవర్ టు యావరేజ్ రేడియేషన్ పవర్. యాక్చువల్లీ దీని అంతా యావరేజ్ రేడియేషన్ పవర్ తీసుకుంటాం, ఒక సర్టన్ వాల్యూ వస్తుంది. ఇది మ్యాక్సిమం పవర్ అనమాట. ఈ రెండింటికి రేషియో తీసుకుంటాం జనరల్గా డైరెక్టివిటీ మెజర్ చేసేటప్పుడు. ఓకే. సో డైరెక్టివిటీ ఇస్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ మ్యాక్సిమం పవర్ టు యావరేజ్ పవర్. ఓకే. మీకు ఆల్రెడీ చెప్పాను డైరెక్టివిటీ అనేది ఒక పారామీటర్తో లింక్ అయి ఉంటుంది అని. యాంటీనాస్లో డైరెక్టివిటీకి ఒక పారామీటర్కి లింక్ ఉంటుంది. ఏంటో పారామీటర్? డైరెక్టివిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బీమ్ విడ్త్. If the beam angle or the angle between two half power points is very less value, then the directivity is very high. అంటే నేరో బీమ్ విడ్త్ యాంటీనాస్ ఏవైతే ఉన్నాయో, నేరో యాంటీనా బీమ్ విడ్త్ ఉన్నటువంటి యాంటీనాస్ అన్ని కూడా హై డైరెక్టివిటీని ప్రొవైడ్ చేస్తాయి. ఒక పర్టికులర్ డైరెక్షన్లో మ్యాక్సిమం పవర్ని రేడియేట్ చేస్తాయి. రిమైనింగ్ డైరెక్షన్స్ అన్నింటిలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా డైరెక్షన్ అంటే ఏంటి? ఇది యాంటీనా అనుకోండి. సో ఈ యాంటీనాలో మనకి యాక్చువల్ 360 degrees ఈక్వల్ పవర్ వస్తుందంటే ఎప్పుడు కూడా 360 degreesలో ఈక్వల్ పవర్ రాదు. ఓకేనా? ఏదో ఒక పర్టికులర్ ఓరియంటేషన్లో కూడా ఒక్క ఓరియంటేషన్లోనే మ్యాక్సిమం పవర్ వస్తుంది అన్నమాట. అలా కాకుండా అన్ని డైరెక్షన్స్లో ఈక్వల్ పవర్ని ఇవ్వగలిగితే అది ఐడియల్ యాంటీనా అవుతుంది. ఐడియల్ యాంటీనా ఏంటి మనకి? ఐసోట్రోపిక్ యాంటీనా. యాక్చువల్లీ దట్ ఈస్ అ థియరిటికల్ యాంటీనా. there is no practical antenna that radiates the power in all directions in equal intensity. సో ఈక్వల్ ఇంటెన్సిటీతో అన్ని డైరెక్షన్లో ఈక్వల్గా ప్రొవైడ్ చేసి మనకి ఏది కూడా ప్రాక్టికల్ యాంటీనా లేదనమాట. ఓకేనా? ఓన్లీ ఐసోట్రోపిక్ యాంటీనా అంటే అది కూడా థియరిటికల్ యాంటీనా అని చెప్తాము. ఓకే. సో ఇక్కడ చూడండి, హయ్యర్ డైరెక్టివిటీ మీన్స్ అగైన్ హయ్యర్ డైరెక్టివిటీ ఇన్ ద సెన్స్ లో బీమ్ విడ్త్, నాట్ బ్యాండ్ విడ్త్. బీమ్ విడ్త్, లో బీమ్ విడ్త్. హయ్యర్ డైరెక్టివిటీ మీన్స్ narrow beam width. What are the units for directivity? Maximum power by average power. So what is the unit? Power by power.
సో యూనిట్లెస్ క్వాంటిటీ. డైరెక్టివిటీ ఈజ్ ఏ యూనిట్లెస్ క్వాంటిటీ. మీకు ఆప్షన్స్ ఇస్తాడు, ఆ టైంలో ఏదో డైరెక్టివిటీ అంటున్నారు కదా అని చెప్పేసి డెసిబల్ యాంగిల్ ఏదో పెట్టేస్తారు అన్నమాట. ఓకేనా. సో డైరెక్టివిటీ ఈజ్ యూనిట్లెస్ క్వాంటిటీ. Always the directivity is greater than or equal to 1. Directivity value is always greater than or equal to 1. Directivity value is always greater than or equal to 1. For isotropic antenna, the directivity D is equal to 1. చాలా సార్లు అడిగాడు ఇది. For isotropic antenna, the directivity D is equal to 1. So isotropic antenna the directivity D is equal to 1. For half wave dipole, the directivity D is 1.64. 1.64 or otherwise 2.5 dBi. 2.5 dBi decibel for isotropic control. Okay, 2.5 dBi. Next, directivity depends only on radiation pattern shape. Directivity depends only on the radiation pattern shape. సో ఇప్పటివరకు మనకి చెప్పుకున్న డెఫినేషన్స్ ఏంటి? ఫస్ట్ వన్, యాంటీనా నథింగ్ బట్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్ ఆర్ ట్రాన్స్డ్యూసర్ which converts electrical energy to electromagnetic energy at the transmitting end, while at the receiving end reverse operation, electromagnetic waves to electrical wave. ఓకేనా. సో యాంటీనాకి ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ ని మనం ఏమంటున్నాము అంటే ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ యాంటీనా ఈస్ కాల్డ్ రేడియేషన్ రెసిస్టెన్స్. ఇట్ ఈస్ ఇండికేటెడ్ విత్ ద లెటర్ RR. ఓకే, రేడియేషన్ రెసిస్టెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, సో బై యూజింగ్ దిస్ రెసిస్టెన్స్ వీఆర్ రేడియేటింగ్ ద పవర్ ఇన్ టు ద స్పేస్. సో రేడియేషన్ రెసిస్టెన్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే యాంటీనా దగ్గర నుంచి ఎంత పవర్ని మనం స్పేస్లోకి రిలీజ్ చేస్తున్నాము అని ఇండికేట్ చేస్తున్నాము. సో జనరల్గా దీనికి ఫార్ములా ఏం చెప్పుకున్నాం? రేడియేటెడ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ స్క్వేర్ ఇంటూ మల్టిప్లైడ్ బై ది రేడియేషన్ రెసిస్టెన్స్ అన్నమాట. సో రేడియేషన్ రెసిస్టెన్స్ అన్నది యాంటీనా యొక్క లెంత్ పై డిపెండ్ అవుతుంది. If the length of the antenna is more, then radiation resistance is very high. If the length of the antenna is small, then radiation resistance is very small value. Okay. And actually, what is the total resistance of the antenna? అనేది కూడా చెప్పాము. Total resistance of the antenna is equal to sum of the radiation resistance and loss resistance. ఇప్పుడు లాస్ రెసిస్టెన్స్ కన్నా రేడియేషన్ రెసిస్టెన్స్ తక్కువ ఉంది అనుకోండి యాంటెనా, అప్పుడు మనం రేడియేట్ చేసే పవర్ అనేది వెరీ పూర్ వాల్యూ, వెరీ లెస్ వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు కూడా లాస్ రెసిస్టెన్స్ కన్నా రేడియేషన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండాలని చెప్తాం. అండ్ వన్ మోర్ థింగ్, టోటల్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ద యాంటెనా Zn ఈజ్ ఈక్వల్ టు RR ప్లస్ లాస్ రెసిస్టెన్స్ ప్లస్ రియాక్టెన్స్ కాంపోనెంట్ ఆఫ్ ది యాంటెనా. అయితే ఇక్కడ ఒక కండిషన్ చెప్పు. ఎట్ ద రెజొనెన్స్ ద యాంటెనా ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ ప్యూర్ రెసిస్టర్ మీన్స్ రెజొనెన్స్ కండిషన్లో ఓవరాల్ రియాక్టెన్స్ ఆఫ్ ద యాంటెనా అన్నది 0 అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పామంటే రేడియేషన్ రెసిస్టెన్స్ తర్వాత బీమ్ విడ్త్ కోసం డిస్కస్ చేస్తాం. బీమ్ విడ్త్ అంటే ఏంటి? అది మనకి ఏ యాంటెనా తీసుకున్నా యాంటెనా దగ్గర నుంచి కొంత పవర్ అనేది స్పేస్లోకి వెళ్తుంది. స్పేస్లోకి వెళ్ళేటప్పుడు అది రేడియేషన్ ప్యాటర్న్స్లో వెళ్తుంది అన్న, అంటే అన్ని వైపులా ఈక్వల్గా వెళ్ళట్లేదు. ఇక్కడ కూడా వేవ్స్లో వెళ్తుంది, బట్ ఒక పర్టికులర్ షేప్ని ఫాలో అవుతూ వస్తుంది అన్నమాట. సో ఆ పర్టికులర్ షేప్ అన్నది ఎంత పవర్ని జనరేట్ చేస్తుంది, అలాగే అది ఒక ఎంత యాంగిల్తో జనరేట్ చేస్తుంది అనేది చెప్పేది. ఎంత యాంగిల్తో జనరేట్ చేస్తుందని చెప్పేది బీమ్ విడ్త్. ఓకే, అది వైడ్గా వెళ్తుందా లేకుంటే నేరోగా వెళ్తుందా? సో ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ టూ హాఫ్ పవర్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ బీమ్ విడ్త్. జనరల్ యాంగిల్ బిట్వీన్ టూ హాఫ్ పవర్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ బీమ్ విడ్త్.
ఓకేనా. ఇఫ్ ద బీమ్ విడ్త్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డైరెక్టివిటీ, ఫర్ ద నారో బీమ్ విడ్త్ డైరెక్టివిటీ ఈజ్ హై, అంతే కదా. సో నారో బీమ్ విడ్త్ యాంటెన్నా తీసుకుంటే దాని యొక్క డైరెక్టివిటీ అనేది హైగా ఉంటుంది, లేదా వైడ్ బీమ్ విడ్త్ యాంటెన్నా తీసుకుంటే దాని యొక్క డైరెక్టివిటీ అనేది లోగా ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ పారామీటర్స్ ఏంటి? పోలరైజేషన్. నెక్స్ట్ నోట్ చేయండి, ఎఫిషియన్సీ. వాట్ ఈజ్ యాక్చువల్ ఎఫిషియన్సీ? ఇది వరకు మనం చాలాసార్లు మాట్లాడాం ఎఫిషియన్సీ కోసం. సో ఎఫిషియన్సీ మీన్స్ యూజ్ఫుల్ పవర్ టు టోటల్ రేడియేటెడ్ పవర్, అంతే కదా జనరల్గా. సో ఇక్కడ యాంటెన్నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎఫిషియన్సీ ఈటా ఈజ్ ఈక్వల్ రేడియేషన్ రెసిస్టెన్స్ ప్లస్ లాస్ రెసిస్టెన్స్. ఓకేనా. అంటే ఇక్కడ పవర్ కదా యాక్చువల్గా ఇవ్వాలి, రెసిస్టెన్స్ లాగా ఏం రాసుకున్నాము అంటే ఇక్కడ I² ఉంటుంది, ఇక్కడ I² ఉంటుంది, క్యాన్సిల్ అయిపోయి మిగిలింది ఏంటి? ఇది రేడియేటెడ్ పవర్ అనేది యూజ్ఫుల్ పవర్. ఓవరాల్గా ఓన్లీ రేడియేషన్ రెసిస్టెన్స్ ఉంటుంది యాంటెన్నాకి, రేడియేషన్ రెసిస్టెన్స్ ఉంటుంది ప్లస్ లాస్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. సో అంటే ఇక్కడ రేడియేషన్ రెసిస్టెన్స్తో కొంత పవర్ వస్తుంది, లాస్ రెసిస్టెన్స్తో కొంత పవర్ వస్తుంది, అది టోటల్ పవర్ అవుతుంది. అందుకు జనరల్గా ఎఫిషియన్సీ ఆఫ్ ద యాంటెన్నా చెప్పేటప్పుడు రేడియేషన్ రెసిస్టెన్స్ ప్లస్ లాస్ రెసిస్టెన్స్ చెప్పుకోవాలి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏదైనా ఒక యాంటెన్నా తీసుకుంటాడు, డైపోల్ యాంటెనాయో లేకుంటే పోలర్ డైపోల్ యాంటెనాయో ఏదో ఒక యాంటెనా ఇచ్చి దాని యొక్క రేడియేషన్ రెసిస్టెన్స్ లాస్ రెసిస్టెన్స్ రెండు ఇస్తాడు. రెండు ఇచ్చి దెన్ ఫైండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద యాంటెనా. లేదు ఒక పర్టికులర్ యాంటెనా ఎఫిషియన్సీ ఏమో 50% ఉంది, దాంట్లో లాస్ రెసిస్టెన్స్ వాల్యూ ఏమో 10 ohms, దెన్ ఫైండ్ ద రేడియేషన్ రెసిస్టెన్స్ అన్నమాట. ఓకేనా. ఎంత వస్తుంది చెప్పండి? 50/100 అంటే 0.5. 0.5 is equal to, so this is 0.5 is equal to RR divided by RR plus RL. So 0.5 RR plus 0.5 RL is equal to RR. అంతే కదా. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. మనకి ఏమి ఇచ్చాడు? లాస్ రెసిస్టెన్స్ ఆల్రెడీ ఇచ్చాడు. ఓకేనా. సో 0.5 into RR ప్లస్ 0.5 into 10. జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఎంత అవుతుంది చెప్పండి? ఈ 0.5 అలా తీసుకెళ్ళిపోతే, సో ఇది 5, ఈ వాల్యూ 5 ఈజ్ ఈక్వల్ టు RR మైనస్ 0.5 RR, which implies 0.5 RR is equal to 5. అంతే కదా. సో దెన్ రేడియేషన్ రెసిస్టెన్స్ ఈస్ 10. అంతే కదా. రేడియేషన్ రెసిస్టెన్స్ అంటే ఈ కేసులో 10. ఓకేనా. సో ఈటా ఈజ్ ఈక్వల్ టు RR బై RR ప్లస్ RL. జనరల్గా అంటే ఏమని రాస్తాం? దీని డెఫినేషన్ ఎలా రాస్తాము? డెఫినేషన్ ఎఫిషియన్సీ ఆఫ్ ద యాంటెన్నా ఈజ్ నథింగ్ బట్ టోటల్ రేడియేటెడ్ పవర్ టు, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ రేడియేటెడ్ పవర్ టు టోటల్ పవర్. సో ఎఫిషియన్సీ ఆఫ్ ద యాంటెన్నా ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ రేడియేటెడ్ పవర్ టు టోటల్ పవర్. So generally eta is equal to PR divided by, లేదా ఇలా రాసుకోండి, I² R into I² RR plus RL. I² R by I² RR plus RL. What is RR here? RR means radiation resistance. Radiation resistance value హాఫ్ వేవ్ డైపోల్కి ఎంత ఉంటుంది? 73 ohms. అది కూడా రిపీటెడ్ క్వశ్చన్. ఐసోట్రోపిక్ యాంటెన్నా ఎలాగో ఇది కూడా అలాగే రిపీటెడ్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా. RL అంటే ఏంటి ఇక్కడ? వేర్ RL is లాస్. ఓకే.
కొన్ని పాయింట్స్ ఇక్కడ ఏంటంటే ఇఫ్ లాస్ రెసిస్టెన్స్ ఇస్ జీరో, if loss resistance is 0, then the antenna efficiency is 100%. అంతే కదా RL is equal to 0 అయిందనుకో, if RL is equal to 0, efficiency of the antenna is 100%. అంటే పర్ఫెక్ట్ యాంటెన్నా అని. ఎంత రేడియేటెడ్ పవర్ మనం అంటే ఎంత పవర్ మనం జనరేట్ చేస్తున్నాం అదే రేడియేటెడ్ పవర్ అవుతుంది అన్నమాట. Practical antennas, note down, the practical antennas efficiency is less than 1. For the practical antennas efficiency is less than 1. So if RL is equal to 0 implies efficiency is 1. ఇది ఐడియల్ కేస్. ఏ యాంటెనాకి కూడా లాస్ రెసిస్టెన్స్ 0 అవ్వదు, అంతే కదా. సో ప్రాక్టికల్ యాంటెనా అనుకోండి, RL is not equal to 0, which implies eta is less than 1. This is the practical antenna. So for the practical antenna, efficiency is less than 1. 1 means 100%. Less than 1 means less than 100%. Okay. So efficiency of the antenna is also called radiation efficiency. Efficiency of the antenna is also called radiation efficiency. ఓకే, ఇందులో కాన్సెప్ట్స్ ఏమి లేవు, ఓన్లీ డెఫినేషన్స్ ఇవన్నీ కూడా ప్రెజెంట్ నేను చెప్తున్నాను. కాకపోతే దాని రిలేట్ జస్ట్ స్టార్టింగ్. సో వాట్ ఈస్ ద యాక్చువల్ range of this efficiency అంటే 0 less than or equal to eta less than or equal to 1. Efficiency, radiation efficiency of the antenna values ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే 0 నుంచి 1 వరకు. 0 ఎప్పుడు అవుతుంది? యాంటెన్నా ఎఫిషియన్సీ 0 ఎప్పుడు అవుతుంది? if the radiation resistance of the antenna is 0. ఏ యాంటెనాకి అయితే రేడియేషన్ రెసిస్టెన్స్ 0 అయిపోతుందో దాని నుంచి ఎటువంటి పవర్ని మనం జనరేట్ చేయలేము, రేడియేట్ చేయలేము. ఓకేనా? సో ఖచ్చితంగా ఏ యాంటెనా తీసుకున్నా దానికి ఎంతో కొంత రేడియేషన్ రెసిస్టెన్స్ ఉంటుంది అన్నమాట. సో రేడియేషన్ రెసిస్టెన్స్ ఈజ్ నాన్ జీరో వాల్యూ, అప్పుడే మనం పవర్ని రేడియేట్ చేయగలం. ఓకే, లాస్ రెసిస్టెన్స్ 0 అయ్యింది అంటే 100% ఎఫిషియన్సీ ఉంది. బట్ ఏ యాంటెనాకి కూడా రెసిస్టెన్స్ లాస్ రెసిస్టెన్స్ అనేది 0 ఉండదు, ఓన్లీ ది ఐడియల్ కేస్ మాత్రం. ఓకేనా? ప్రాక్టికల్ యాంటెనా ఎఫిషియన్సీ ఈజ్ ద రేంజ్ ఆఫ్ ప్రాక్టికల్ యాంటెనా ఎఫిషియన్సీ. సో ఈ ప్రాక్టికల్ యాంటెనా ఎఫిషియన్సీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే 60% నుంచి 95% మధ్యలో ఉండొచ్చు. 60% to 95% ఫర్ ద ప్రాక్టికల్ యాంటెనా. లాస్ రావడానికి ఇక్కడ స్కోప్ ఏంటి? ఎందుకు ఇంత లాస్? 60% వచ్చిందంటే ఎంత లాస్ అవుతున్నట్టే కదా. ఒకటేంటి లాస్ రావడానికి ఏంటి రీజన్? ఏ లాసెస్ ఉండొచ్చు అందులో? ఒకటి లాస్ రెసిస్టెన్స్ అయితే మెయిన్, అంతే కదా. లాస్ రెసిస్టెన్స్ వల్ల ఒకటి వస్తుంది లాస్. నెక్స్ట్ డైఎలక్ట్రిక్ లాసెస్ ఉంటాయి, కండక్టర్ లాసెస్ ఉంటాయి. డైఎలక్ట్రిక్ లాసెస్, కండక్టర్ లాసెస్, అలాగే గ్రౌండ్ లాసెస్. డైఎలక్ట్రిక్ లాసెస్, కండక్టర్ లాసెస్ అండ్ గ్రౌండ్ లాసెస్. డైఎలక్ట్రిక్ అంటే ఇందులో 60% నుంచి 95% ఉందంటే లాస్ ఉన్నట్టు లేదా? ఆ లాస్ ఎంత దేని వల్ల వస్తుంది అంటే డైఎలక్ట్రిక్ వల్ల రావచ్చు, కండక్టర్స్ వల్ల రావచ్చు, లేదంటే గ్రౌండ్ లాసెస్ అయినా ఉండొచ్చు. సో నెక్స్ట్ వన్, bandwidth. Beamwidth is different from bandwidth. Beamwidth వేరు, bandwidth వేరు. Beamwidth చెప్పేది ఏంటి? జనరేట్ చేసే పవర్ అన్నది ఎంత యాంగిల్, ఎంత వైడ్గా వెళ్తుంది లేదా ఎంత నేరోగా వెళ్తుందని చెప్తుంది. బ్యాండ్విడ్త్ ఏంటి?
యాంటీనా అనేది ఏ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్లో ప్రాపర్గా వర్క్ అవుతుందని చెప్పేది అనమాట. ఓకేనా? అంతే కదా. బ్యాండ్ విడ్త్ ఎప్పుడు కూడా ఏంటి? బ్యాండ్ విడ్త్ అంటే రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అనుకున్నాం. ద రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. ఇక్కడ ఏ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్కి అయితే బ్యాండ్ విడ్త్, అది ఏ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి అయితే యాంటీనా ప్రాపర్గా వర్క్ చేస్తుందో, ప్రాపర్గా రేడియేట్ చేస్తుందో ఆ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ని బ్యాండ్ విడ్త్ అనుకున్నాం. ఓకే, ఫ్రీక్వెన్సీ రేంజ్ బిట్వీన్ లోవర్ అండ్ అప్పర్ ఆఫ్ పవర్ పాయింట్స్. జనరలీ దిస్ ఈజ్ మనకు ఆల్రెడీ తెలిసింది. బ్యాండ్ విడ్త్ ఈజ్ నథింగ్ బట్ అప్పర్ ఫ్రీక్వెన్సీ మైనస్ lower frequency or the range of frequencies over which the antenna radiates the power properly or receive the power properly. Antenna radiates or receives. రిసీవింగ్ అయినా అవ్వచ్చు, రేడియేషన్ అయినా అవ్వచ్చు. మనం బ్రాడ్బ్యాండ్ యాంటెనాని వింటాం కదా. ఏంటి బ్రాడ్బ్యాండ్ యాంటెనా అంటే? బ్రాడ్బ్యాండ్ యాంటెనా, సో బ్రాడ్బ్యాండ్ యాంటెనా మీన్స్ వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ వర్క్ అవుతుంది. అంతే కదా. సో ఇక్కడ బ్యాండ్ మీన్స్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, బ్రాడ్ బ్యాండ్ విడ్త్ అని, బ్రాడ్ బ్యాండ్ విడ్త్ లేదా వైడ్ బ్యాండ్ విడ్త్ అని. ఓకే, సో బ్రాడ్ బ్యాండ్ యాంటెనా మీన్స్ లార్జ్ బ్యాండ్ విడ్త్. The antenna having large bandwidth. సో యాంటెనా బ్యాండ్ విడ్త్ ఉంటుందా అంటే లార్జ్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్కి అది వర్క్ అవుతుంది అని. అది యాంటెనా రేడియేషన్ అయినా అవ్వచ్చు, లేదంటే రిసెప్షన్ అయినా అవ్వచ్చు అనమాట. థిన్ యాంటెనా, అనదర్ టర్మ్ ఇస్ థిన్ యాంటెనా. విన్నారా? థిన్ యాంటెనా, థిక్ యాంటెనా. థిన్ మీన్స్ అంతే కదా, థిన్ మీన్స్ సన్నంగా ఉందంటే దాని మీనింగ్ ఏంటి? నారో బ్యాండ్ విడ్త్. సో థిన్ యాంటెనా హ్యావింగ్ నారో బ్యాండ్ విడ్త్. థిన్ యాంటెనా narrow bandwidth. Thick antenna wide bandwidth. అంతే, ఏదైనా అంతే కదా. వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్కి వర్క్ అవడమే కదా, అదే థిక్ యాంటెనా. అంటే యాంటెనా థిక్గా ఉండడం కాదు ఇక్కడ మీనింగ్. రెండు ఒకటి, యాంటెనా థిక్గా ఉండడం కాదు, అలాగే లేదా యాంటెనా థిన్గా ఉండడం కాదు. ఇక్కడ థిక్ యాంటెనా, థిన్ యాంటెనా ఏ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి వర్క్ అవుతుందని ఇండికేట్ చేస్తాను. సో థిక్ యాంటెనా వర్క్స్ ఫర్ వైడ్ బ్యాండ్, లార్జ్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్కి అది వర్క్ చేస్తుంది అని. రెజొనెంట్ యాంటెనా, అనదర్ టర్మ్ ఇస్ రెజొనెంట్ యాంటెనా. రెజొనెంట్ యాంటెనా ఏంటి? రెజొనెంట్ యాంటెనా అంటే నారో బ్యాండ్ విడ్తా, వైడ్ బ్యాండ్ విడ్తా? రెజొనెన్స్ ఏంటి? జీరో. రియాక్టెన్స్ ఇస్ జీరో. బ్యాండ్ విడ్త్ కోసం మాట్లాడలేదు. సో ఇక్కడ రెజొనెన్స్ మీన్స్ వీఆర్ సెలెక్టింగ్ వన్ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ. జస్ట్ వినండి ఒకసారి. ఎఫ్ఎం రేడియో ఉంది. ఎఫ్ఎం రేడియో 88 మెగాహెర్ట్జ్ నుంచి 108 మెగాహెర్ట్జ్ వరకు వర్క్ అవుతుంది. దాంట్లో ఇప్పుడు రెజొనెన్స్ దగ్గర ఉంది, ఏదైనా సర్క్యూట్ రెజొనెన్స్ అంటే మన మొబైల్ రెజొనెన్స్ దగ్గర ఉంటేనే ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ చేసుకుంటుంది. అలాగే గ్రూప్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటుందా అంటే గ్రూప్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. ఒక సెట్ అయిన రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అసలు రెజొనెన్స్ అంటేనే నేరోగా తీసుకుంటుంది అన్నమాట. సో దీనికి సెలెక్టివిటీ హైగా ఉంటుంది.
సెలెక్టివిటీ హైగా ఉంటుందో అది రెజొనెన్స్లో ఉందని చెప్తున్నాం. సో రెజొనెన్స్ యాంటెన్నా అంటే ఇప్పుడు వైడ్ బ్యాండ్ విడ్త్, నేరో బ్యాండ్ విడ్త్. ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ అంటే నేరో బ్యాండ్ విడ్త్. సో రెజొనెంట్ యాంటెన్నా హ్యావింగ్ నేరో బ్యాండ్ విడ్త్. నెక్స్ట్ గెయిన్. another parameter is gain. ఇప్పుడు చెప్పండి గెయిన్ అంటే ఏంటో. ఇక్కడ అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్. యాంటెన్నా అవుట్పుట్ పవర్ ఏంటి, యాంటెన్నా ఇన్పుట్ పవర్ ఏంటి? అవుట్పుట్ పవర్. ఇన్పుట్ పవర్ ఇచ్చిన ఇన్పుట్ పవర్. ఓకే. సో జనరలీ ఫర్ ద యాంటెనాస్ the term gain is directivity plus efficiency. For the antenna the term gain is nothing but directivity plus efficiency. గుర్తుపెట్టుకోవడం ఇది ఫార్ములా కాదు. సో డైరెక్టివిటీ అంటే ఏంటి? It radiates the power in one particular direction. It radiates the maximum power. ఇది maximum power ఇండికేట్ చేస్తుంది. ఒక పర్టికులర్ డైరెక్షన్లో maximum power ఇండికేట్ చేస్తుంది. ఎఫిషియన్సీ దేని ఇండికేట్ చేస్తుంది? అందులో యూజ్ఫుల్ పవర్ ఎంత అంటే యూజ్ఫుల్ రేడియేటెడ్ పవర్ ఎంత ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? సో అది జనరల్గా యాంటెనాస్లో గెయిన్ అంటే మీనింగ్. ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ డైరెక్టివిటీ అండ్ ఎఫిషియన్సీ. సో దీన్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే, సో ఇక్కడ ప్లస్ వేసాను కదా, ప్లస్ కాదు అది. గెయిన్ G is equal to ఈటా D. గెయిన్ G is equal to ఈటా D. సో నేను మ్యాక్సిమం పవర్ ఒక పర్టికులర్ డైరెక్షన్లో జనరేట్ చేస్తున్నాను. ఓకేనా? అందులో యూజ్ఫుల్ పవర్ ఎంత అని చెప్పేది ఈటా D. D ఏమో మ్యాక్సిమం పవర్ ఇండికేట్ చేస్తుంది, అందులో యూజ్ఫుల్ పవర్ ఏమో ఈటా D అవుతుంది. సో ఈ యూజ్ఫుల్ పవర్ని మనం ఇక్కడ గెయిన్ అంటున్నాం. ఓకేనా? సో గెయిన్ G is equal to ఈటా D. గెయిన్ G is equal to ఈటా D. సో గెయిన్ జనరల్గా దేంట్లో మనం డెసిబల్లో ఇండికేట్ చేస్తూ ఉంటాం కదా. గెయిన్ ఇన్ డెసిబల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 20 లాగా 10 లాగా. ఎందుకు? యాంటెన్నా గెయిన్ డీబీలో చెప్పేటప్పుడు 20 లాగా వేస్తామో 10 లాగా వేస్తాం. యాంటెన్నా ఎప్పుడు కూడా పవర్ని డీల్ చేస్తుంది. పవర్స్ వచ్చాయి అనుకోండి, పవర్ ఇన్ డీబీ అన్నాడు అనుకోండి. పవర్ ఇన్ డీబీ అంటే 10 log ఆఫ్ పవర్ విత్ బేస్ 10. అదే వోల్టేజ్ గెయిన్ ఆర్ కరెంట్ గెయిన్ అన్నాడు అనుకో. వోల్టేజ్ గెయిన్ కానీ కరెంట్ గెయిన్ ఇన్ డీబీ అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాము? 20 log ఆఫ్ గెయిన్ విత్ బేస్ 10. జనరల్ ఇక్కడ చూడండి, వోల్టేజ్ బై కరెంట్ అని కాదు మీనింగ్. వోల్టేజ్ గెయిన్ లేదా కరెంట్ గెయిన్ అని. ఓకేనా? వోల్టేజ్ గెయిన్ కానీ కరెంట్ గెయిన్ కానీ 20 log డిఫైన్ చేస్తాం. 20 log విత్ బేస్ 10. సో మనం ఏంటి యాంటెనాస్ డీల్ చేస్తున్నాం కాబట్టి యాంటెనాలో గెయిన్ ఇన్ డీబీ అంటే 10 log ఆఫ్ ది పవర్ విత్ 10 log ఆఫ్ పవర్ కదా గెయిన్ కదా, 10 log ఆఫ్ గెయిన్ 10 log ఆఫ్ గెయిన్ విత్ బేస్ 10. అర్థమైంది? ఇది ఇక్కడ కూడా గెయినే కదా. ఏ గెయిన్? పవర్ గెయిన్. ఓకే, 10 log ఆఫ్ గెయిన్ విత్ బేస్ 10. అదే వోల్టేజ్ కరెంట్ అన్నాడు అనుకోండి, మీకు మొన్న ఇచ్చారు ఒక బిట్, అప్పుడేంటి? వోల్టేజ్ గెయిన్ అది అనుకోండి, అప్పుడు 20 log ఆఫ్ వచ్చిన వాల్యూ వేస్తాం. 20 log ఆఫ్ 1000 ఎంత వచ్చింది కదా, మల్టిప్లై చేస్తాం కదా, 20 log ఆఫ్ 1000 వేసేసి అప్పుడు దాన్ని డెసిబల్లో కన్వర్ట్ చేస్తాం. రైట్ డౌన్. గెయిన్ ఇంక్లూడ్స్ లాసెస్. గెయిన్లో గెయిన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు దాంట్లో లాసెస్ కూడా ఉంటాయి. నోట్ పాయింట్. గెయిన్ ఇంక్లూడ్స్ లాసెస్.
gain includes losses, whereas directivity does not include losses. Directivity does not include losses. మనం ఇందాక ఎఫిషియన్సీ చెప్పాం, డీల్ చేసాం కదా. ఎఫిషియన్సీ చెప్పేటప్పుడు 60 to 95% ఉంది అన్నాం. ఆ ఎఫిషియన్సీ తగ్గడానికి రీజన్ ఏంటి? లాసెస్. సో ఇక్కడ గెయిన్ కూడా ఎఫిషియన్సీ ఉంది కాబట్టి గెయిన్లో లాసెస్ ఉంటాయి. డైరెక్టివిటీ చెప్పేటప్పుడు అక్కడ ఎక్కడ మనం ఏమీ చెప్పలేదు కాబట్టి అక్కడ లాసెస్ ఏమీ ఉండవు అన్నమాట. ఓకేనా? సో డైరెక్టివిటీ డస్ నాట్ ఇంక్లూడ్ లాసెస్, వేరస్ డైరెక్టివిటీ డస్ నాట్ ఇంక్లూడ్ లాసెస్. If eta is equal to 1, if eta efficiency is equal to 1, gain is equal to directivity. This is also ideal case only. ఏ యాంటీనాకి గెయిన్ డైరెక్టివిటీ రెండు ఈక్వల్ అవ్వవు జనరల్గా, అంతేనా? ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 ఎప్పుడు అవుతుంది? ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 ఎప్పుడు అవుతుందో? ఐడియల్ కేసులో అవుతుంది. కాబట్టి ఇఫ్ ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ ఓన్లీ ద గెయిన్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్టివిటీ. అప్పుడు తను చెప్పింది కదా, గెయిన్ అన్న డైరెక్టివిటీ అన్న ఒకటే, దట్ ఈజ్ ఐడియల్ కేస్. కానీ అది ఎప్పుడు పాసిబుల్ అవ్వదు. కాబట్టి గెయిన్ వాల్యూ అన్నది ఈటా టైమ్స్ ఆఫ్ డైరెక్టివిటీ అనే చెప్తాము. ఓకే, సో గెయిన్ వేరు, డైరెక్టివిటీ వేరు. డైరెక్టివిటీ అన్నది మ్యాక్సిమం పవర్ రేడియేట్ ఇన్ వన్ పర్టికులర్ డైరెక్షన్, వేరస్ గెయిన్ ఈజ్ ద మ్యాక్సిమం యూజ్ఫుల్ పవర్. సో గెయిన్ మెజర్ చేసేటప్పుడు జనరల్గా మనం డిబిఐ అని యూజ్ చేస్తాం, లేదా రెండు టర్మ్స్ ఇక్కడ గెయిన్ మెజర్ చేసేటప్పుడు డిబిఐ అని అనొచ్చు, లేదా డిబిడి అని అనొచ్చు. డిబిఐ అంటే దాని మీనింగ్ ఏంటంటే డెసిబల్స్ విత్ రెస్పెక్ట్ టు ఐసోట్రోపిక్. అలాగే డిబిడి అంటే డి స్టాండ్స్ ఫర్ డైపోల్, విత్ రెస్పెక్ట్ టు డైపోల్. There is a relationship between DBI and DBD. DBI की DBD की relationship ఉంది. So DBI is equal to DBD plus 2.15. DBI is equal to DBD plus 2.15. ఫార్ములాస్ అన్ని నోట్ చేయండి, ఓకేనా? ఓకే, రైట్. Next one, front to back ratio. ఇది ఒక లోబ్ అనుకోండి, స్ట్రెచింగ్ చేస్తాము, ఓకేనా? సో ఈ పోర్షన్ నుంచి ఈ పోర్షన్ వరకు ఉండేది ఫ్రంట్ లో. సో దానికి ఆపోజిట్ ఎండ్లో ఉన్నది బ్యాక్ సైడ్లో, ఓకేనా? సో ఫ్రంట్ టు బ్యాక్ రేషియో అంటే ఫ్రంట్ లోబ్ బై బ్యాక్ లోబ్, ఫ్రంట్ లోబ్ రేడియేట్ పవర్ బై back lobe radiated power. Note down, front to back ratio is equal to 10 log of P forward divided by P backward. అంటే దాని మీనింగ్ ఏంటి?
సో ఫ్రంట్ లోబ్ ఎంత పవర్ రేడియేట్ చేస్తుంది డివైడెడ్ బై బ్యాక్ లోబ్ ఎంత పవర్ రేడియేట్ చేస్తుంది. జనరల్గా ఇట్ ఇస్ ద రేషియో ఆఫ్ పవర్ రేడియేటెడ్ బై ది ఫ్రంట్ లోబ్ టు ద పవర్ రేడియేటెడ్ బై ది బ్యాక్ లోబ్. ఎంత స్కోర్ స్టార్ట్ అయిపోయింది మ్యాచ్. క్లియర్గా నోట్ చేయండి. ఫ్రంట్ టు బ్యాక్ రేషియో ఇస్ నథింగ్ బట్ పవర్ రేడియేటెడ్ బై ఫ్రంట్ లోబ్ డివైడెడ్ బై పవర్ రేడియేటెడ్ బై బ్యాక్ లోబ్. అదే కదా, దట్ ఈజ్ F/B. సో ఒక యాంటెనా నుంచి పవర్ రేడియేట్ అయితే ఓన్లీ ఫ్రంట్ లోబ్ ఒకటే ఉండదు ఎప్పుడు కూడా. అలా ఉంటే ఓన్లీ అది ఏంటది ఐడియల్ కేస్, అలా ఎప్పుడూ జరగదు. ఓకేనా, దాంతోపాటు కొంత పవర్ యాక్చువల్గా వేస్టేజ్ పవర్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఈ లోబ్స్ని రెడ్యూస్ చేయడమే మన పని యాక్చువల్గా. అవి ఎంత తక్కువగా ఉంటే అంత ఎఫిషియెంట్గా ఉంది అని. ఓకే, సో దాంట్లో ఎంత పవర్ వేస్టేజ్ అవుతుందో తెలుసుకోవడానికి వన్ ఆఫ్ ద పారామీటర్ ఏంటంటే F/B, ఫ్రంట్ టు బ్యాక్ పవర్ రేషియో అని. ఓకేనా, సో కీ పాయింట్స్ నోట్ చేయండి. హై ఫ్రంట్ టు బ్యాక్ రేషియో మీన్స్ better signal clarity. అంతేనా? ఫ్రంట్ టు బ్యాక్ రేషియో ఎంత ఎక్కువగా ఉంటే సిగ్నల్ క్లారిటీ అంత ఎక్కువగా, అంటే మనం రేడియేట్ చేసే పవర్ అనేది మ్యాక్సిమం ఒక డైరెక్షన్లోనే ఉంది అని. అర్థమైందా? సో F వాల్యూ ఎక్కువ ఉంది, B వాల్యూ తక్కువ ఉందనే కదా దాని మీనింగ్. F వాల్యూ ఎక్కువ ఉంది, B వాల్యూ తక్కువ ఉందనే కదా. సో F వాల్యూ ఎక్కువ ఉంది అంటే ఒక డైరెక్షన్లో మ్యాక్సిమం పవర్ వెళ్తుంది అని, అదర్ డైరెక్షన్లో చాలా తక్కువ పవర్ ఉంది అంటారు. సో F/B రేషియో ఈజ్ హై మీన్స్ హై సిగ్నల్ క్వాలిటీ లేదా బెటర్ సిగ్నల్ క్వాలిటీ. సో దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ నెక్స్ట్ పాయింట్, దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ యాగ్యుడా యాంటెనాస్. దిస్ ఈజ్ F/B used in Aguda antennas. మర్చిపోయారమ్మా, Aguda antennas. High directivity means, next point, high directivity means డైరెక్టివిటీ హైగా ఉంటే ఫ్రంట్ టు బ్యాక్ రేషియో ఎలా ఉంటుంది? హై డైరెక్టివిటీ మీన్స్ హై F/B. High directivity means high F/B, which implies డైరెక్టివిటీ హైగా ఉంది అంటే narrow beam width. మర్చిపోకూడదు, ఇది డైరెక్టివిటీ హైగా ఉంది అంటే narrow beam width. లేదా ఫ్రంట్ టు బ్యాక్ రేషియో హైగా ఉంది అంటే అప్పుడు కూడా narrow beam width. లేదు ఫ్రంట్ టు బ్యాక్ రేషియో తక్కువగా ఉంది అన్నారు అనుకో, అప్పుడు డైరెక్టివిటీ తక్కువగా ఉంటుంది, వైడ్ బీమ్ విడ్త్, నాట్ బ్యాండ్ విడ్త్, వైడ్ బీమ్ విడ్త్. ఓకేనా? హాఫ్ వేవ్ డైపోల్ యాంటెన్నా. హాఫ్ వేవ్ డైపోల్ యాంటెన్నా ఏంటి దాని మీనింగ్? హాఫ్ వేవ్ డైపోల్ యాంటెన్నా అంటే మీనింగ్ ఏంటి? డైపోల్ యాంటెన్నా హాఫ్ ఉంటుందా? సింగిల్
The antenna length is lambda by 2. If the antenna length is lambda by 2, then that antenna is called half wave dipole. కాదు. ఓకేనా? సో ఇందులో ఏంటంటే ఈ లెంత్ అన్నది కండక్టర్ లెంత్ అన్నది ఎంత ఉంటుంది? లాంబ్డా బై 2 ఉంది. సో ఈ కండక్టర్ అంటే లాంబ్డా బై 2 ఉన్నటువంటి కండక్టర్ ఒకటి తీసుకొని దాన్ని మిడిల్లో కట్ చేస్తాం. మిడిల్లో కట్ చేసి అక్కడ మనం సిగ్నల్ని అప్లై చేస్తాం. ఓకేనా? ఓకే, గుర్తొస్తుంది? గుర్తు రావట్లేదు? వస్తుంది. సో ఇక్కడ మనం వోల్టేజ్ అప్లై చేస్తాం. It is a single metal conductor cut into two equal parts. It is a single metal conductor cut into two equal parts, and total length is equal to half of the wavelength. Total length is equal to half of the wavelength. వేవ్ లెంత్లో సగం ఉండేటట్టు ఒక కండక్టర్ తీసుకుంటాం, ఒక సింగిల్ కండక్టర్ తీసుకుంటాం. వేవ్ లెంత్లో సగం అంటే లాంబ్డా బై 2 ఉండేటట్టు ఒక కండక్టర్ తీసుకుంటాం. కండక్టర్ తీసుకొని దాన్ని ఎగ్జాక్ట్గా మిడిల్లో కట్ చేస్తాం. ఓకేనా? అట్ ద సెంటర్ పాయింట్ వీఆర్ ఫీడింగ్ ద సిగ్నల్. వీఆర్ ఫీడింగ్ ద సిగ్నల్ ఎట్ ద సెంటర్ పాయింట్. ఈ హాఫ్ వేవ్ డైపోల్ కోసం మనం మాట్లాడుకున్నాం. రేడియేషన్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది? 73 ohms. సో ఫర్ ద హాఫ్ వేవ్ డైపోల్ యాంటెన్నా రేడియేషన్ రెసిస్టెన్స్ ఈజ్ 73 ohms. ఎన్ని దగ్గర కావాలి అన్ని దగ్గర రాయండి. ఒక దగ్గర కాకపోతే ఇంకో దగ్గర రాసి చదువుతాం మనం. ఓకేనా? This is the basic antenna actually. Practical antennas lo basic antenna. The basic antenna is half wave dipole. So ఇప్పుడు సిగ్నల్ AC సిగ్నల్ ని మనం ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఫీడింగ్ చేస్తాం. సో అక్కడ నుంచి అది ఏంటంటే రేడియేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే. సో మనం అప్లై చేసే సిగ్నల్ అన్నది సెంటర్ పాయింట్లో ఫీడ్ చేస్తూ ఉంటాం. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది హాఫ్ వేవ్ డైపోల్ యాంటెన్నా? L is equal to lambda by 2. What is lambda? Lambda is equal to wavelength of the radiated wave. అంతే కదా, వేవ్ లెంత్ ఆఫ్ ది రేడియేటెడ్ వేవా కాదా? ఏంటి ల్యాండా అంటే ఇక్కడ యాంటెనాకి ల్యాండా అంటే ఏంటి? యాంటెనాకి ల్యాండా ఏమైనా ఉంటుందా? అది ఏ సిగ్నల్ జనరేట్ చేస్తుందో ఆ సిగ్నల్ యొక్క వేవ్ లెంత్. ఓకేనా? సో ల్యాండా ఈజ్ ఈక్వల్ టు C/F. ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం ఒక దగ్గర. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ చెప్పేటప్పుడు ద మినిమం లెంత్ ఆఫ్ ది యాంటెనా ఈజ్ ఎంత? lambda by 4. Minimum length of the antenna is lambda by 4. సో అంతకన్నా ఎక్కువ తీసుకున్నాం. ఎంత? lambda by 2 తీసుకున్నాం. ఓకే. సో lambda is equal to C/F, where length L is equal to note down 143 divided by frequency in megahertz. ఇది మీటర్స్లో చెప్పాలి అంటే మీటర్ కన్వర్షన్. ఇది యాంటెన్నా ఎంత లెంత్ ఉంది అని మీటర్లో చెప్పాలి అంటే C అంటే ఏంటి? 3 × 10⁸ స్పీడ్ ఆఫ్ ది లైట్. ఫ్రీక్వెన్సీ మెగాహెర్ట్జ్. ఓకేనా? ఫ్రీక్వెన్సీ మెగాహెర్ట్జ్. అదంతా అది అంటే ఎప్పుడైనా ఇక్కడ ఫ్రీక్వెన్సీ వేయాలంటే మెగాహెర్ట్జ్లో కన్వర్ట్ చేసి వేయాలి. ఇక్కడ
ఓకేనా, ఫ్రీక్వెన్సీ ఇన్ మెగాహెర్ట్జ్. సో 143 divided by frequency in megahertz, that is the length of the antenna in meters. Length of the antenna in meters. సో ఇక్కడ ఏసీ పవర్ ఇక్కడ అప్లై చేస్తున్నాం కదా, సో హాఫ్ వేవ్ డైపోల్లో కరెంట్ ఎక్కడ మ్యాక్సిమం ఉంటుంది అని అడుగుతాడు మీకు. ఓకేనా, ద కరెంట్ ఈజ్ మ్యాక్సిమం ఎట్ సెంటర్ పాయింట్, ఎండ్ పాయింట్స్. కరెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సెంటర్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండ్కి వెళ్ళేసరికి రేడియేట్ అయిపోతుంది. ఓకేనా, maximum current at center, in the half wave dipole, maximum current will be at center. దీని మీద క్వశ్చన్స్ వస్తాయి. హాఫ్ వేవ్ డైపోల్లో కరెంట్ ఎక్కడ మ్యాక్సిమం, ఏ పొజిషన్లో మ్యాక్సిమం ఉంటుంది? సెంటర్ పాయింట్. ఓకే, ఇప్పుడు సెంటర్ పాయింటే V maximum plus V minimum, V maximum minus V minimum, అవన్నీ మర్చిపోయి ఉంటాయి. Current is zero at end points. Current zero at end points. EM waves కి కన్వర్ట్ అయిపోతుంది కదా, ఎలక్ట్రికల్ సిగ్నల్ లో ఉంటుంది. Current is zero at end points. ఇది కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వోల్టేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మ్యాక్సిమం ఎట్ ఎండ్స్, కరెంట్ ఈజ్ మ్యాక్సిమం ఎట్ ఎండ్స్, వోల్టేజ్ మ్యాక్సిమం ఎట్ ఎండ్స్, వోల్టేజ్ ఈజ్ మ్యాక్సిమం ఎట్ ఎండ్స్, మినిమం ఎట్ సెంటర్. ఓకేనా, వాట్ ఈస్ ద రేడియేషన్ ప్యాటర్న్ ఆఫ్ హాఫ్ వేవ్ డైపోల్? వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది రేడియేషన్ ప్యాటర్న్ ఆఫ్ హాఫ్ వేవ్ డైపోల్? సెమీ సర్క్యులర్. ఇలా వస్తుందా? రేడియేషన్ ప్యాటర్న్ ఆఫ్ half wave dipole. Donut shape. Donut shape. Donut. Donut or donut. సో మ్యాక్సిమం రేడియేషన్ ప్యాటర్న్ పెర్పెండిక్యులర్ గా ఉంటుందా, అలాంగ్ ద యాక్సిస్ ఉంటుంది? సపోజ్ ఎప్పుడు కూడా రేడియేషన్ అన్నది ఎప్పుడు కూడా పెర్పెండిక్యులర్ గా మ్యాక్సిమం వస్తుంది. ఓకేనా, అలాంగ్ ద యాక్సిస్ మినిమం ఉంటుంది. యాక్సిస్ ఏది? Write down. Maximum radiation perpendicular to antenna. Maximum radiation is perpendicular to antenna. Maximum radiation is perpendicular to antenna. Minimum radiation along the axis. Minimum radiation లేదా zero radiation. Minimum or within bracket zero. Zero radiation is along the antenna axis. ఓకేనా,
సపోజ్ ఇఫ్ దిస్ ఈజ్ ద యాంటీనా వర్టికల్గా నిల్చోబెట్టాను, హాఫ్ వే డైపోల్ యాంటీనా వర్టికల్గా నిల్చోబెట్టాను. అప్పుడు రేడియేషన్ ప్యాటర్న్ ఎలా ఉందో యాక్సిస్ ఈజ్ 0, వర్టికల్గా 0. రేడియేషన్ ప్యాటర్న్ ఎలా పెర్పెండిక్యులర్గా మ్యాక్సిమం వస్తుంది. ఓకేనా? సో వైడ్గా మనం స్ట్రైట్గా నిల్చోబెట్టామనుకోండి, పెర్పెండిక్యులర్గా మ్యాక్సిమం వస్తుంది. ఎలా ఉందో యాక్సిస్ అంటే ఇదే కదా, ఎలా ఉందో యాక్సిస్ అంటే 0 వస్తుంది. ఓకే, ఆ పాయింట్ రాయండి. ఇఫ్ యాంటీనా ఈజ్ వర్టికల్, దాని మీద డిఫరెంట్గా అడుగుతుంటాడు. ఇఫ్ యాంటీనా ఈజ్ వర్టికల్, రేడియేషన్ ఈజ్ హారిజంటల్. అంతేనా? ఇఫ్ యాంటీనా ఈజ్ వర్టికల్, రేడియేషన్ ఈజ్ హారిజంటల్. రేడియేషన్ హారిజంటల్ ఇన్ ద సెన్స్ మ్యాక్సిమం హారిజంటల్గా ఉంటుందండి. ఓకేనా? అలాగే వర్టికల్గా 0 ఉంటుంది. యాంటీనా వర్టికల్గా ఉంటే రేడియేషన్ హారిజంటల్గా ఉంటుంది. దాని మీనింగ్ ఏంటి? వర్టికల్గా లేదనే కదా రేడియేషన్. హారిజంటల్గా మ్యాక్సిమం రేడియేషన్, వర్టికల్గా 0 రేడియేషన్. ఓకే, నెక్స్ట్ వన్ ఫోల్డెడ్ డైపోల్.